ప్రస్తుతం మనం ఎక్కడున్నామో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది, కిచెన్లో ఉన్నాం. అది కూడా ఆర్కే రోజా గారి కిచెన్లో ఉన్నాం అనమాట. సో సంక్రాంతి అనేసరికి మనందరం కూడా అరిసెలు, బొబ్బట్లు, గారెలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో రోజా గారు ఈ రోజు ఏం వంట చేయబోతున్నారో ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. రోజా గారు ఏంటి ప్రిపరేషన్స్ లో ఉన్నట్టున్నారు? పండగ కదా, కొంచెం గారెలు బూరెలు చేసుకొని తిందామని. అవునా? ఈ రోజు మరి ఏం స్పెషల్ చేసి చూపించబోతున్నారు? నీకు గారెలు కావాలా బూరెలు కావాలా? నాకు గారెలు కావాలి. నీకు పూరి గారెలు కావాలా బూరెలు కావాలా? నాకు పూరి కావాలి. పూరి కావాలి. పూరి అంటారు దాన్ని, పూరి కదా, పోలి. పోలి ఓకే మిక్స్ అయిపోయింది. ఓకే. సో పోలి అంటే బొబ్బట్లు. బొబ్బట్లు. సో చాలా మంది పోలి అంటారు, భక్షాలు అంటారు, కొందరేమో బొబ్బట్లు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా. సో మీరు పోలి అంటారు. సో ఏంటి ఆనియన్స్ కట్ చేస్తున్నారా? వడలు వేయాలిగా. ఓకే. రాయలసీమ వడ ఫేమస్. పండగ అంటే ఫస్ట్ వడలు ఉండాలి. నేను చేస్తాను. సో రోజా గారు ఆనియన్స్ కట్ చేసి మన కోసం ఇప్పుడు వడలు చేసి చూపించబోతున్నారు. అక్కడ రోజా గారు ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే ఇక్కడ నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అబ్బా, అయితే పెళ్లిలో చెప్తారు కదా, అమ్మాయిని ఏడిపించకుండా చూసుకొని, అంటే ఉల్లిపాయలు కూడా కోయనీరా మీ ఇంట్లో? యా అవునండి. అంటే మీరు వంటలు బాగా చేస్తారా? నేను బాగా చేస్తానండి. నిజమా? అయితే నేను ఇప్పుడు మీరు చేస్తారని మీరు చెప్తున్నారు, నేను ఇప్పుడు అంశుని అలాగే కౌశిక్ ని అడిగి తెలుసుకుంటాను. ఏమంటారు మీరిద్దరు? మమ్మీ వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తారా? టైం ఉండదురా, టైం ఉన్నప్పుడు చేస్తారా లేదా? చెప్పాను బాగా చేస్తావు, వరల్డ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నువ్వు పోయి కాంపిటీషన్ కి వెళ్తాను, నువ్వు వెళ్ళట్లేదు. ఏం చేస్తావు? ఓ మై గాడ్, రోజా గారు ఏంటి ఇంత బాగా చేస్తారా వంటలు? కోవిడ్ టైంలో నీకు చికెన్ చేసి పెట్టాను కదరా, కూర చేసి పెట్టాను, చికెన్ ఊరగాయ చేసి పెట్టాను. అలా ఇప్పుడు వడలు చేస్తున్నాను, ఏంటి సుగ్గీలు చేస్తాను, నీకు కావాల్సినవన్నీ చేస్తాను. అర్థమవుతుందా? నేను బాగా చేశాననే చెప్తాను, నువ్వు చెప్పింది అనుకో నువ్వే చేయట్లేదని నేను చేసి చూపిస్తున్నా. నువ్వు ఎట్లుందంటే కామెడీ చేస్తున్నావు. కౌశిక్ జబర్దస్త్ పంచులు వేస్తున్నావు. చేస్తున్నారా లేదంటే స్విగ్గీలోంచి ఆర్డర్ పెడుతున్నారా? ఇక్కడ రాదంటే స్విగ్గీ అంతేనా? చేస్తున్నా. ఇంత బాగా చూడు అసలు. మనము ఒక చిన్న పని అంటే ఆనియన్ కట్ చేసేదాన్ని బట్టి కూడా మనకు వంట వచ్చా లేదో తెలిసిపోతుంది కదా. ఏమంటే వంశం అంతేనా? ఆనియన్ ఇట్లా తీస్తే వంట వచ్చాట. చూపించు, కట్ చేసి చూపించు. చూపిస్తే తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆనియన్ కట్ చేయడాన్ని బట్టి నీకు వంట వచ్చా తెలుస్తుంది. లేదు లేదు, యాక్చువల్ గా మీరు ఆనియన్ తీస్తే వంట వచ్చన్నారు కదా అంశం. ఆనియన్ తోలు తీసి ఇట్లా ఇట్లా కలిపేసి మళ్ళీ ఇట్లా చిట్టెత్తి వంట రెడీ అని స్ప్రే ఇప్పుడు చూడు ఫుల్ గా చేస్తున్నాను, చూపిస్తాను కదా. సో అంశ ఇప్పుడు నువ్వు చెప్పు, మమ్మీకి నిజంగా వంట వచ్చా? మనలో మనమాట ఇప్పుడు నిజం చెప్పు. చేసినప్పుడు బాగానే చేస్తుంది కానీ సంవత్సరానికి ఒకసారి చేస్తుంది. ఓ, చేసినప్పుడు బాగా చేస్తారంట, బట్ ఏంటి అంటే సంవత్సరానికి ఒక్కసారి వంట చేస్తున్నారు రోజా గారు. సో మనం ఎవరు ప్రైస్ చేయట్లేదు. అయ్యో సరే, రోజా గారికి ఈ రోజు చేసి మీ ఇద్దరితో శబాష్ అనిపించుకుంటా. సో ఈ రోజు ఎంత బాగా చేస్తారో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను నిజంగా రోజా గారికి వంటలు వచ్చా లేదా అనేది. ఓకే, ఫస్ట్ మనము సుగ్గీలు చేద్దామా? యా ఓకే. తర్వాత వడలు చేద్దాం. వడలు చేద్దాం. ఓకే. సో ఫస్ట్ రోజా గారు మా కోసం పోలీలు చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ బాబుకి చాలా ఇష్టం అంట. ఇదేనా ఫస్ట్ టైం చేయడం మమ్మీ? ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా? అంశు చెప్పు. సో ఎవరు చెప్తే వాళ్ళకి నోట్లో పెట్టేసేటట్టు ఉన్నారు. అమ్మా దేవుడా. సో ఎలా చేస్తారు మేడం ఈ పోలీలు మీరు? ఎలా చేస్తారా? మధ్యలో ఈ పూర్ణం అంటే మాకు పప్పు నానేసేసుకొని దాంట్లో బెల్లం వేసి కొంచెము స్మెల్కి యాలక్ ఒకటి వేసి ఇలాగా మిక్సీకి వేసి పెట్టుకుంటాము. చిన్న చిన్న ఉండల కింద. తర్వాత ఈ పిండి కలుపుకొని ఇలా దాంట్లో ముంచి వేయటమే. ఫస్ట్ సుగ్గీలు, తర్వాత పోలీలు, తర్వాత వడలు. వంటగన్నాక ఒకటి సరిపోదురా. సో ఈ రోజు మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా, మమ్మీ వంట చేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరికి?
మార్వెలస్, వండర్ఫుల్, ఎక్సలెంట్. వావ్, ఇది మీ డాడీని అడుగురా, నా వంట తినే నా లవ్ లో పడ్డాడు. చెప్పు ప్రతిగా డాడీకి నిజం, నాన్నకి మటన్ చాప్స్ అంటే ఇష్టము. అది నేను చేసి పెట్టాను. అంటే రోజు చేయలేదు, ఇలాగే ఎప్పుడో ఒక రోజు చేసి పడేసా. మళ్ళీ బయట ముగ్గేస్తున్నావు, ఇప్పుడు వంట అంటావు, మళ్ళీ పైకి వెళ్ళాక అంటే ఒక్కొక్క రోజు మళ్ళీ లేకుండా 30 years ఉండాలంటే అట్లా ఒకదాంతోనే కాదు కదా. సో గ్రేట్ అయితే మమ్మీ కదా. మీకు అలా అనిపిస్తుంది? అంతేనా? నాకు అలా అనిపిస్తుందా? నాకు మీరిద్దరు ఇలా చెప్తా ఉంటే తినడానికి నాకు భయం వేస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరు అడ్డు రాకుండా మొత్తం వాళ్ళు తినాలని ఇలా చెప్తారు. లేదంటే మీరు కూడా అడుగుతారు కదా దాంట్లో. అలా అని చెప్పేసి ప్లీజ్ నాకైతే ఒకటి ఇవ్వండి, టేస్ట్ అయితే చేస్తాను. మరి మొత్తం అయితే నేను అడగాను, ఓకేనా? అంతేనా? ఎందుకన్నా ఒకటే తింటున్నావు? వాడికి పోలీలు బాగా ఇష్టం, బొప్పట్లు. ఓకే, బొబ్బట్లు అంటే బాగా He's a ఇష్టం. sweet tooth. That's why. స్వీట్ బాయ్. నీకేమి ఎక్కువ ఇష్టం అంశు? స్వీటా, హాట్? Hot. నాకు బాగా ఇష్టం. ఓకే, మమ్మీ ఏం బాగా చేస్తారు హాట్ లో? ఇది చాలా పులిహోర బాగా చేస్తుంది. పులిహోర బాగా చేస్తారా? ఇంకా మళ్ళీ టొమాటో కర్రీ బాగా చేస్తుంది, చట్నీ బాగా చేస్తుంది, ఎప్పుడో ఒకసారి చేస్తుంది, బాగా చేస్తుంది. సో అన్ని వంటలు చేస్తారు కానీ ఎప్పుడో ఒకసారి ఒక రోజు లైవ్ ప్రోగ్రామ్ పెట్టి మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా చేస్తారో చూపించి అలా ప్లాన్ చేస్తాను. ఓకే, మిమ్మల్ని అందరికి చేస్తాను. మీ ఇద్దరే నన్ను ఆడుకుంటున్నారు. చేస్తేమో ఇట్లా అంటారు. అంటే నన్ను కూర్చొనిస్తున్నారా పొద్దున్న సాయంత్రం వరకు? మరి చేయకపోతే ఎట్లాగా? మా మమ్మీ హీరోయిన్, మా మమ్మీ మినిస్టర్ అని గొప్పలు చెప్పుకుంటారు కదా, మళ్ళీ ఊరికే వస్తుందా? కష్టపడితేనే వస్తుంది. మళ్ళీ ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలి, అన్ని బ్రాండ్లే కావాలి. మొన్న వీడి వల్లే నేను కాంట్రవర్సీలో ఇరుక్కున్నా. బెంచ్ వద్దురా అన్న, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఎప్పుడు కూడా అంటే ట్రాన్స్పోర్ట్ లాగా వాడాలి, ఏమంటారు లగ్జరీ కానీ లేదా అదేదో స్టేటస్ సింబల్ అనేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు. వీడు లేదు మమ్మీ ఎవరెవరో కొనుక్కుంటున్నారు, నాకు ఆపరేషన్ అయింది కదా, బ్యాక్ పెయిన్ ఉంటుంది, నువ్వు ఎందుకు కొనుక్కో కంఫర్ట్ గా ఉంటుంది అని కొనుక్కోమన్నాడు. దానికి చాలా మంది ఏడ్చారు అనుకోండి. అయితే మమ్మీని మొత్తానికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు అనమాట. మమ్మీ అంటే ప్రేమ. ఓకే, అదంతా స్మాల్ వర్డ్. స్మాల్ వర్డ్ అంటే ప్రేమ చేయలేదు మా దగ్గర ఉండే బాండ్ ప్రేమతో. సరే నువ్వే చెప్పరా, దాన్ని ఏమంటారు చెప్పు. చెప్పలేమ్మా, వర్డ్స్ యాక్షన్ లో ఎలా చెప్తారు? అండర్స్టాండ్ చేసుకోవాలి. వర్డ్స్ లో పెట్టలేరంటే అది ఎంత పెద్ద బాండ్ అండి. ఇప్పుడు ఇక్కడ పడ్డాను అనుకో, ఆయిల్ ఉంది. సో మమ్మీ వెజ్ బాగా చేస్తారా? కౌశిక్ నాన్ వెజ్ బాగా చేస్తారా? నేను నాన్ వెజ్ తింటా, వెజ్ నేను తింటా. నాన్ వెజ్ లో ఏం బాగా చేస్తున్నారు మమ్మీ? చికెన్ చెప్పు. ఇప్పటి వరకు ఏం చేయలేదని మాత్రం చెప్పట్లేదు. మటన్ అదేమా మటన్ కీమా బాల్స్ కదా చేస్తున్నారు. మటన్ కీమా బాల్స్ చేశారు, చికెన్ లెగ్ పీసెస్ కూడా ఇలా ఆయిల్ లో వేసేసారు కదా. యా ఎగ్జాక్ట్లీ. అంటే ఆ రోజు అంటే ఏ రోజు? 2 years. నేను కోవిడ్ లో మాత్రమే వీళ్ళకి దొరికా ఫుల్ టైం. మీరు ఆ టైంలో ఎక్కడ నన్ను హోటల్కి పట్టుకుపోతారు, రోజుకొక హోటల్, రోజుకొక సినిమా. నేను ఎప్పుడైనా దొరికానంటే ఇక్కడ నుంచి ఫోన్ వస్తుంది, అమ్మా ఈరోజు సినిమాకి పోవాలంటే నేను ఇక్కడ గబగబా పని ఫినిష్ చేసుకొని ఇక్కడ నుంచి పరిగెత్తాను. చూడలేదా? కోవిడ్ లో ఎన్నిసార్లు చూసాం, ఇంట్లోనే చూసాం కదా కోవిడ్. హైదరాబాద్ లో, చెన్నైలో ఈ మధ్యలో ఎన్నిసార్లు వెళ్ళా హోటల్కి, ఫోన్ చేసేస్తాను పాపం అని పరిగెత్తాను. సో మమ్మీ ఎంత బిజీ అయినా కానీ మీకోసం చాలా టైం ఇస్తున్నారనమాట నాకు తెలిసి. దట్ వీ కెన్ గివ్ హర్ క్రెడిట్ ఫర్. ఎందుకు నవ్వేది ఇప్పుడు? ఎందుకు నవ్వే చెప్పు. ఆయిల్ పడుతుందని ఆలోచిస్తే ఎందుకు నవ్వే చెప్పు. వేరే ఆయిల్ పడితే కాదు మాడిపోయినట్టు. చెప్పురా ఎందుకు నవ్వా? చూడండి, చిన్న పిల్లోని చేసి రోజా గారు వాళ్ళ చిన్న బాబుని ఎంత భయపడుతున్నారో చూడండి. మంత్ వెరైటీగా తీసుకెళ్తే, మొన్న విజయవాడకి తీసుకెళ్లి బోట్ లో డిన్నర్, నీకు నోవోటల్లో డిన్నర్, మళ్ళీ అదేంటిది కౌశిక్ మమ్మీ కోటలో మరి
మంచి డీజే బట్టి నీకు నచ్చినట్టు అన్ని చేస్తే అది పండగ న్యూ ఇయర్ ఫెస్టివల్ కాకుండా 29 నుంచి న్యూ ఇయర్ ఇప్పుడు చూడండి అవునా ఆడుకుంటున్నాడు అసలు ఎప్పుడు టైం ఇనట్టు లేదు రోజా ఎన్ని సినిమాలు చూస్తున్నారు హైదరాబాద్ చెన్నైకి వచ్చినాడు రోజా గారు మాకు అవకాశం ఇవ్వాలండి ఇక్కడ ఛానల్లో మీరు బయట మీరు ఎక్కడ చూసినా మీరు మాకు ఇక్కడ అవకాశం ఇవ్వండి టైం ఇచ్చి వండి బట్టి సినిమాలు తీసుకెళ్ళి లేదని అబద్ధం చెప్తా అంటే ఎట్లా సో ఇంట్లో కూడా మమ్మీ అయినా 5 మమ్మీ అని ఇంట్లో 5 కాదా మమ్మీ 5 ఏంటో చెప్పారు లేదంటే ఏంటంటే సాఫ్ట్ రోజ్ వెరీ సాఫ్ట్ అంశు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి పాపం నువ్వు చెప్పావు కదా ఆ ఫోర్ట్ నా కోసమే చేస్తావు పెట్టావని మళ్ళీ ఇప్పుడు కౌశిక్ కోసమే అని చెప్తున్నావు మీరిద్దరు నానా నువ్వు కౌశిక్ నువ్వు ఈమె ఊరు నుంచి వచ్చిందని పార్టీ ఇచ్చాము పార్టీ నువ్వు నేను చేసుకోం కదా మార్చేశారు కదా మాట అర్థమైంది నేను యూఎస్ నుంచి వచ్చాను అర్థమైందా కొండపల్లి ఫోటో నీకంట డాడీకి వచ్చి బోట్లో బరం పార్క్ No, she said because I came from US and my grade, she said 3 parties. నాకు మాత్రమే అని చూడండి కౌశిక్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అంతేనా సో తగ్గేదేలే అంటావా కిచెన్ వర్క్ మనదే మమ్మీదే సో ఏం చేస్తాం తప్పదు కదా పెట్టింది తినాలి కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడైనా రా మళ్ళీ అలా అంటే డాడీ ఫీల్ అవుతాడు ఇప్పుడు అక్క ఫీల్ అవుతుంది సో ఇప్పుడు సార్ ఫీల్ అవ్వకపోతే మీకు ఓకే అన్నమాట మా ఆయన ఎప్పుడు నాకే సపోర్ట్ ఇది మాత్రం నిజమేమో 1 woman army వీళ్ళు ముగ్గురు అంతే yeah the gang of one I said no you guys are 3 people సో మమ్మీ ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు అడిగితే తొందరగా నాకు ఇది ఇష్టం మమ్మీ నాకు ఇది కావాలంటే ఎవరు అడిగితే తొందరగా చేసి పెడతారు నీకు చేసి పెట్టడం లేదా ఎందుకలా అదేంటి రోజా గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు తిట్టినప్పుడు లేదు కానీ ఇప్పుడు చూడండి పొగలు వస్తున్నాయి కదా మనకి నాకు కూడా వస్తుంది వేడి చాలా పొగలు ఇక్కడ రాట్లా ఇందాక తిట్టినప్పుడు ఏమో ఇప్పుడు థ్యాంక్ యూ సో డాడీ వచ్చే వరకు నేను నీకు సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఓకేనా సో డాడీ నాకే మా నాన్న భయపడతాడు మా మమ్మీకి లేకపోతే అంటే మీరు చూసి అవునా నేనంటే కళ్ళు రెడ్ సో ఎలా చేస్తారు మమ్మీ కళ్ళు రెడ్గా మీ మమ్మీ స్పెషల్ గా కళ్ళు ఇట్లా చేయను అసలు ఇట్లా చూస్తే చాలా అట్లా పడుంటారు అంతే ఎలా చేశారు నాకు తెలియదు చూడరా నువ్వేం చెప్పలేదు నేనేం వినలేదు నాకు కూడా భయం మమ్మీ అంటుంది రోజా గారు బయటే కాదు ఇంట్లో కూడా అందరినీ భయపెడుతున్నారన్నమాట లేదండి ఊరికే కెమెరా ముందు లేదు ఆ పిల్లల్లాగా నటిస్తున్నారు వీళ్ళిద్దరు అంతే బయట వెళ్ళాక ఒక సీసీ కెమెరా పెట్టేసి ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు ఎంత రౌడీలో తెలుస్తుంది అలాగే ఎత్తుకొని కొడతారు ఇంట్లో ఓ మై గాడ్ అదే అంటున్నారు రా అందుకే ఒక సీసీ కెమెరా పెట్టి బయటికి వెళ్ళి చూడండి అంతేనా మమ్మీ ఎప్పుడైనా స్టిక్ తీసుకుని బాగా కొడుతుంది నేను చాలా క్వైట్ గా సెన్సిటివ్ గా కూర్చోండి వచ్చి ఊరికే వీళ్ళిద్దరు కాదు వీళ్ళిద్దరు వచ్చి ఊరికే ఇలా కొడుతూ ఉంటారు మళ్ళీ తిడతారు నన్నే తిడతారు ముగ్గురు నన్నే తిడతారు మమ్మీ పిల్లని చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళందరూ మీ ఇద్దరు తింటుండండి ఓకే నేను పోలీలు చేస్తాను లెట్స్ రేట్ ఇట్ రెడీ అంతేనా నాకెందుకు బాగుంటే మాత్రం జీవితంతో నేను చెప్పినట్టు విన్నాను నేను ఇక్కడ కూర్చున్నా కాబట్టి బాగుంది బాగున్నా కానీ బాగోలేదని చెప్పాలి ఇప్పుడు నువ్వు తప్పదు నీకు లేదంటే కనుక చెప్పిన మాట లైఫ్ లాంగ్ వినాల్సిందే అంట
ఇది తిన్నాక నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా ఇంటర్వ్యూ కంటిన్యూ గా ఉన్నాయండి, బాగా చేశారు. మీరిద్దరు చెప్పినంత బ్యాడ్ గా అయితే ఏం లేదు. అసలు కావాలని చెప్పారని నాకు ఇప్పుడు అర్థమైంది. కావాలనే లేదు యాక్చువల్లీ దాంట్లో నేనే కలిపాను కదా పిండి, నిజం చెప్పు. ఓకే, యాక్చువల్ గా పిండి మొత్తం అంతా కల్పించింది అంశు అంట, అందుకే అంత టేస్ట్ వచ్చి నేను చెప్తుంది. సో రోజా గారు నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? నాకు ఇష్టమైన పోలీలు. సో కౌశిక్ కి పోలీలు అంటే బాగా ఇష్టం. చాలా ఇష్టం. మమ్మీ చేసిన పోలీలు నచ్చుతాయా కౌశిక్ నీకు? ఎందుకు అంత డౌట్ గా చేస్తున్నారా? మమ్మీకి చేసే అవకాశం లేదు కదా, పనోళ్ళు ఉన్నారు అండ్ బిజీగా ఉంటాను. ఈరోజు కౌశిక్ ని ఎట్లయినా మెప్పించాలి అని చెప్పి చేస్తున్నాను. నన్ను మెప్పించావా మమ్మీ? నీకోసమే కదా చేసా. నాకు వడ. ఇవి అంటే నీకు ఇష్టమా? నీకు వడ కావాలా? వడ కూడా చేస్తాను. నాకు హాట్ కావాలి, హాట్ వడ కావాలి. వడ కావాలా? ఓకే, గుడ్ గర్ల్. సో సార్కి ఏమంటే ఇష్టం మేడం ఎక్కువ? సార్ ఏం చేస్తే తింటారు. తినాల్సిందే అంటారా? తింటారంటారా? పెడితే చాలు అంటాడు. అడ్జస్టబుల్ ఓకే, అంతేనా అంశు? నువ్వేమంటావు? పెట్టింది తింటాడు. మమ్మీ ఫీల్ అవుతుందని సూపర్, మార్వెలస్, ఎక్సలెంట్ అని చెప్తాడు. ఏ వంట చేసినా గానీ సూపర్ అంటారు, అంతే కదా? మమ్మీ ఏం చేస్తే అది అంతేగా 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 అంతేగా. అంటే ఎఫ్ అంటావా? ఇప్పుడు అర్థమైందని. సో అన్యాయం. రోజా గారు ఏ వంట చేసినా సెలవుమణి గారు అంతేగా అంతేగా అంటారంట, అంటే బాగుంది అని చెప్పేసి చెప్తారంట. సో ఏ వంట చేసినా యా అంతేగా 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 అంతేగా. పెద్ద పెళ్ళైనప్పుడు వాడు ఎట్టుంటాడు పాపం. అంశు, నువ్వు వంట చేస్తూ ఉంటావు ఎప్పుడైనా? ఏది? I'm a master chef, you know. Pro. Oh my god. అవునా? ఎందులో? I cook everything. కౌశిక్ మొన్న బిర్యానీ చేసేట్టు అని చెప్పిన. కౌశిక్ ఏమంటావు? బాగుంది, అంత డిష్గా చేసిందా? నేను తిన్న కళలో నేను వేసేసాను. ఓ మ్యాగీ కల్లో చేసావా? నేను ఇంకా నిజంగా బిర్యానీ చేసావేమో అని ఫీల్ అయ్యాను. సో కల్లో చేసావా? నువ్వు కల్లో చేసేసరికి మీ తమ్ముడికి మెలకు వచ్చిందంట, అందుకే కౌశిక్ తినలేకపోయాడు. నాకు ఒక్కటే వచ్చు, నాకు గుడ్డు మాత్రమే వచ్చి చేయడం. గుడ్డు నువ్వు చేస్తావా? గుడ్డు నువ్వు చేస్తావా? నాకు ఇప్పటి వరకు తెలియదు గుడ్డు కూడా చేస్తారా. క్లేతో చేసావా? కాదురా, ఆమ్లెట్. నువ్వు మరి ఓకే, ఆమ్లెట్ చేస్తావా? అంటే నాకు అర్థం కాదు. నాకు కూడా అర్థం కాదు. ఎగ్ బుర్జీ టైప్స్ బ్రో, ఎగ్ చేస్తా అని. స్క్రాంబుల్ ఎగ్ నేను చేస్తాను. ఓకే, అవునా? సో ఇంకా దోశ వేస్తావా? నేను యూఎస్ లో ఉండేటప్పుడు ఎగ్ ఇలా ఓపెన్ చేసి సాల్వ్ చేసుకోవడం ఈజీ అని దాని పేరు ఎగ్ బుర్జీ అని నేనే పెట్టుకొని అలా తింటాను అనమాట. ఓకే, ఆమ్లెట్ ని ఎగ్ బుర్జీ చేసేస్తావు? యా, ఆమ్లెట్ ని కట్ 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 చేసి ఇట్లా స్క్రాంబుల్ చేసి సాల్ట్ వేసేసి ఎగ్ బుర్జీ అంతే. సో ఇలా ఏమైనా వేరే వంటలకి పేర్లు పెట్టావా? నువ్వు ఓన్ గా చేసి పెట్టిన పేర్లు ఏమైనా ఉన్నాయా? నేను ఒకటి చేసా, నాకు ఆపరేషన్ అయిన టైంలో మ్యాంగో సల్సా అని యూట్యూబ్ లో కొడితే అవన్నీ మంచివి. ఆంటీ అడిగింది తేడా అంటారు, లైక్ తేడా వంటలా. దోశ మీద మ్యాగీ పౌడర్ వేయడము. ఓకే, తర్వాత ఒకటి చేసావు కదా నువ్వు, క్యారెట్ స్టఫ్డ్, ఏమంటారు దాన్ని? క్యారెట్ పరాటా. నేను ఒకసారి అది చూడండి, నేను ప్రేమతో. ఇప్పుడు నాకు 19 years, అది నేను చేసినప్పుడు నాకు 7 years. మమ్మీ ఇంకా గుర్తుంది. 7 years టైంలో కూడా నువ్వు వంట చేసావా? ట్రై చేసి అప్పుడే ఏదో ఒక వీడియో వచ్చింది, అది చూసి ఐ వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ మామ్. సో మమ్మీ చెప్పు. కౌశిక్ మ్యాగీ, పాస్తా అలాంటివి చేస్తాడు. చేస్తాడా? చేసావా కౌశిక్ వంట నువ్వు? పాస్తా చేసావు కదా. మరి ఏమనాలి? అది కూడా టాలెంట్ కదా. కొడుకు చేస్తే మ్యాగీ కూడా టాలెంట్ సో అంటే. నువ్వు వంట చేసినప్పుడు మమ్మీ తిన్నారా ఎప్పుడైనా? సో అంశు, నువ్వైతే ఈరోజు దయచేసి వంట చేయకు ప్లీజ్. నువ్వేమైనా చేస్తావేమో మనకు కొంచెం టెన్షన్గా ఉంది నాకు కౌశిక్ చెప్పిన దాన్ని బట్టి.
సో నువ్వేమైతే ఎక్స్పెరిమెంట్లు ఏం చేయకు. లేదు మీరంటే నాకు ఇష్టం అందుకని ఏం చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరే ఫస్ట్ అయ్యింది. వడ వడ ఓ పక్క వడలు కూడా రెడీ చేసేస్తున్నారు, ఇంకొక పక్క వచ్చేసి భక్షాలు. సో భక్షాలు అలాగే వడలు అలాగే బూరెలు. సో సంక్రాంతికి మనం వంటలు ఏవైతే చేసుకుంటామో అన్ని రకాల పిండి వంటలు రోజా గారు ఈ రోజు మనకి చేసి పెట్టేస్తున్నారు. సో పండగ రోజు కూడా రోజా గారి వంటలని చేస్తారు. సో టేస్టీగా కూడా చేస్తారనమాట. చాలా బాగున్నాయి. రోజా గారు మన కోసం ఈ సంక్రాంతి రోజు చాలా కష్టపడి పిండి వంటలన్నీ చేసి పెట్టారు. బూరెలు, గారెలు, అలాగే బొబ్బట్లు కూడా. సో ఇప్పటి వరకు వాళ్ళ పిల్లలు అయితే మమ్మీ అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చెప్తున్నారు కదా. సో నేను టేస్ట్ చేసి రోజా గారు ఎంత బాగా వంట చేస్తున్నారో నిజంగా చెప్తాను. చెప్పు. అంశు బాగా చూసింది. నీకు ఇష్టమైంది నీకు పెట్టినా చిరు బుర్రు బుర్రు అంటుంది. చాలా అంటే నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీగా చేశారు రోజా గారు. మీకు వంటలు వచ్చు. నేను ఎంత బాగా చేశాను కదా వాడ. సో మీ ఇద్దరికి ఏమనిపించింది వంట? నచ్చిందా? చాలా బాగుంది. బాగుంది. అంశు మీకు ఎలా అనిపించింది వంట? మమ్మీ చేసింది. నేను చేసింది బాగుంది. నువ్వు చేసింది బాగుందా? కల్లో చేసావా ఏమైనా? సో చాలా బాగున్నాయి. సో సరదాగా అయిపోయింది. సో ఫైనల్ గా వీళ్ళిద్దరూ చెప్పేది ఏంటి అంటే మమ్మీకి వంట వచ్చు అని చెప్తున్నారు. వాళ్ళ తరపున కూడా నేనే చెప్పేస్తున్నాను అనమాట. సో అది సంగతి. చూడండి ఎప్పుడు చేసావు ఎప్పుడు తిన్నావు? సో బాగాలేదు అంటున్నారు పక్క నుంచి. చూడండి ఎంత చక్కగా ఇప్పుడు చేసింది మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తుంది. అంతేనా? సరే నువ్వు ఇక్కడే ఉండి బాబా, ఊరికి వెళ్ళకుండా యూఎస్ ఎలా ఎగ్గొడదామా కాలేజ్ అనే దానికి వెళ్ళి ఉంటాడు. ఓకే